ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం పర్యావరణం తాలూకా ప్రభావం మనం తాగే నీళ్ల మీద, మనం పీల్చే గాలి మీద, మన జీవిత విధానం మీద, మనం తినే అన్నం మీద, ప్రతి ఒక్క దాని మీద కూడా ఉంటుంది. అందుకనే చిన్న వయసు నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి పర్యావరణాన్ని కాపాడాలి అనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తూ వస్తున్నాం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, అలాగే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని గత 12 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ఆయన చీపురు పట్టుకొని రోడ్లు ఓడవడం మనం అందరం కూడా చూసాం. దాని తాలూకా ఇన్స్పిరేషన్ తో ఈ రోజు దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మార్పు తీసుకొని వచ్చాం. దానికి ఒక అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని మన రాష్ట్రంలో తీసుకొని వెళ్తూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ ను కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ తో పాటు పర్యావరణం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నటువంటి మొక్కల నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఏక్ పేడ్ మాకే నామ్, మనం మన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. మనం ఎప్పుడో ఒక శుభకార్యం చేసుకున్నా, ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉన్నా, ఒక డే మనం జరుగుతున్నా, దానికి సంబంధించి ప్రకృతిని కాపాడే చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ఆ భాగంలోనే మొన్న నేను వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు మా తల్లితో పాటు ఒక మొక్కను కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరింత ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన అప్పుడు చెప్పారు, నువ్వు ఇచ్చినటువంటి చెట్టు నేను ఖచ్చితంగా నాటుతానని చెప్పారు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి, ఒక మొక్కకి, ఒక చెట్టుకి ఇచ్చేటటువంటి విలువ ఎంతో మనం అందరం కూడా గుర్తించాలి. అదే గ్రాస్ రూట్ లెవెల్లో, క్షేత్ర స్థాయిలో కూడా మనం చెట్లు నాటే కార్యక్రమం ముఖ్యంగా మన పిల్లలకి మనం అలవాటు చేసి కేవలం నాటడమే కాదు, ఆ నాటినటువంటి మొక్క కూడా పెరగడంలో, పరిరక్షించడంలో ఆ పిల్లల్ని మోటివేట్ చేయడం మన అందరి తాలూకా బాధ్యత. అందుకని ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గాని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొక పిలుపును కూడా ఇచ్చారు, స్కూల్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. స్కూల్స్ ను కూడా నెట్ జీరో స్కూల్స్ గా మనం తయారు చేయాలి. అందులో వాటర్ హార్వెస్టింగ్ గానీ, పవర్ హార్వెస్టింగ్ గానీ, చెట్లు నాటే కార్యక్రమం, స్వచ్ఛంగా ఉంచే కార్యక్రమం, ఇలా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ పెట్టి మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ను మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా ఆ కార్యక్రమం చేస్తున్నాం. చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా స్వీకరించి వాళ్ళ తాలూకా భాగస్వామ్యంతోనే మనం ఇది విజయం సాధించగలం. కాబట్టి ప్రజలందరికీ కూడా ముందుకు రమ్మని నేను కోరుకుంటున్నాను. ప్రకృతి మన అందరి తాలూకా బాధ్యత. అలాగే ఒక పక్కన నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమం కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. వెస్ట్ ఏషియా క్రైసిస్, యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో యుద్ధం ఉండడం వల్ల దాని ప్రభావం ఈ రోజు ఇంధనం మీద, ఫ్యూల్ మీద ఏ రకంగా పడుతుందో మనం ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకని ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే భారతీయులందరితో మనం ఎంతవరకు అవకాశం ఉంటే మన దినచర్యలో ఇంధనం వాడేటటువంటి కార్యక్రమం తగ్గించుకోవాలి అనే ఒక పిలుపునిచ్చారు. దానికి సంబంధించి మనం చూశారు, మేము తెలుగుదేశం పార్టీ తరఫున చేసినటువంటి మహానాడు కార్యక్రమం కూడా హైబ్రిడ్ విధానంలో సక్సెస్ఫుల్ గా చేశాం. సుమారు 24 లక్షల మంది రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కనెక్ట్ అయితే ఒక ఇన్నోవేటివ్ మోడల్లో ఈ రోజు ఇంధనం పొదుపు చేసే కార్యక్రమం చేశాం. అలాగే ఈ రోజు కూడా దాన్ని మరింత ప్రోత్సహిస్తూ సైకిల్ కూడా తొక్కమని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. కేవలం తొక్కమని చెప్పడమే కాదు, ఆయన కూడా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు ప్రత్యేకంగా ఈరోజు సైకిల్ తొక్కే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సైకిల్ అనేటటువంటిది కేవలం ఇంధనం పొదుపు చేసే ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన జీవితాలు, మన తాలూకా బాడీస్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక చక్కనైనటువంటి మార్గం. అందుకనే సైకిల్ ను కూడా ప్రోత్సహించి
సైకిల్ తొక్కడం కూడా ప్రతిరోజు మనం కొంచెం అలవాటు చేసుకొని ఎంతవరకు అవకాశం ఉంటే, అలాగని ఎండల్లోనే కేవలం సైకిల్లో తిరగాలని కాదు, మనం ఉన్న పరిస్థితుల్ని బ్యారీ చేసుకొని ఎంతవరకు మనం అవకాశం ఉంటే ఇంధనం పొదుపు చర్యలు తీసుకోవాలి. అందులో మంచి అవకాశం మనకుండే సైకిల్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమం గాని, అలాగే మనకి సైకిల్ తొక్కే కార్యక్రమం గాని, మనం ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం గాని, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. దీనికి దయచేసి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజు శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంబంధించి 1 crore రూపీస్ తో, ₹1 కోటి ఒక మంచి సిస్టమ్ ను కూడా ఈ రోజు ఎస్టాబ్లిష్ చేశాం.